కాంప్లెక్స్ ఫిమేల్ డిసీజెస్ అనబడే PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, దాని టెర్మినాలజీలో చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. PCOS ఇప్పటివరకు మనం చూస్తున్న సిమ్టమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్, ఇర్సుటిజం, అక్కడక్కడ హెయిర్స్ రావటం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ పెరగటం. ఈ సిమ్టమ్స్కి యూజువల్గా గైనకాలజిస్ట్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ PCOSలో కనిపించే సిస్టిక్ గ్రోత్స్ని, ఓవరీలో ఉండే సిస్టిక్ గ్రోత్స్ని బ్లాస్ట్ చేయటం, రిమూవ్ చేయటం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అవి నిజమైన సిస్టులు కావు. అవి ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఫాలికల్స్ వాయటం మూలాన సిస్ట్ లాగా కనిపిస్తాయి. కానీ దీన్ని కొద్దిగా రూడ్గానే దాన్ని బ్లాస్ట్ చేయటం, రిమూవ్ చేయటం చేస్తూ ఉన్నారు. ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు అన్న సంగతి కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. కనీసం 20 years రీసెర్చ్ తర్వాత రీసెర్చర్స్ కానివ్వండి, క్లినిషియన్స్ కానివ్వండి, పేషెంట్ అసోసియేషన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం గ్లోబల్ కన్సెన్స్ వాళ్ళు ఇది ఎంత మాత్రము గైనకలాజికల్ కంప్లైంట్ కాదు, అందరూ ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చినప్పుడు లేకపోతే ఇన్ఫెర్టిలిటీ టైంలోనూ ఆ గైనకాలజిస్ట్ని కలవటం, దాన్ని ఏదో ఒక గైనకలాజికల్ ప్రాబ్లం కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. కానీ PCOS అనేది ఎంత మాత్రము గైనకలాజికల్ కండిషన్ కాదు, ఇది ఎండోక్రైనల్ ప్రాబ్లం. అందుకని దాని పేరుని ఇప్పుడు పాలిసిస్టిక్ ఎండోక్రైనల్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా చేయడం జరిగింది, PMOS. ఇక నుంచి గైనకాలజిస్టులు లేకపోతే ఇంకా ఏదైనా డాక్టర్స్ ఇచ్చే డయాగ్నోసిస్లో PMOS అని రాయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇలా జరిగింది అని అంటే, PCOSని ఎప్పుడు గైనకలాజికల్ ప్రాబ్లంగా అనుకోవటం మూలన దానికి ఓవేరియన్ సెంట్రిక్గానే ట్రీట్మెంట్ జరగటం జరిగింది. కానీ దీంట్లో కనిపించే సిమ్టమ్స్ డయాబెటీస్ రావటం, వాళ్ళలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావటం, అలాగే పిట్యూటరీ గ్లాండ్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం, అలాగనే ఈ హైపర్ ఆండ్రోజెనిజం అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగటం, ఇవన్నీ అదర్ ఎండోక్రైనల్ అంటే హార్మోన్స్కి సంబంధించిన లెవెల్స్ పెరగటం మూలన దీన్ని గైనకలాజికల్ కంప్లైంట్గా చూడకూడదని నిర్ణయించి ఇది ఎండోక్రైనల్ ప్రాబ్లంగా చూడండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని పేరుని PCOS నుంచి PMOSగా మార్చారు. కాబట్టి PCOS తోటి సఫర్ అవుతున్న వాళ్ళు ఇక నుంచి మీరు గైనకాలజిస్ట్ని కాదు, లేదా ఇది యూట్రస్కు ఓవరీస్కు సంబంధించిన సమస్యగా అనుకోకుండా ఎండోక్రైనాలజిస్ట్ని కలవగలిగితే దాన్ని ఒక ఎండోక్రైనల్ డిసీజ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఇటువంటి సమస్యతోటి బాధపడుతున్న వాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ని కలవటం మంచిది. యాజ్ ఏ హోల్గా బాడీలో ఉండే అన్ని హార్మోనల్ గ్లాండ్స్ని ట్రీట్ చేయటం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుందని భావిస్తూ